పేరు చెప్పి చెప్పండి. నమస్తే అండి, మా పేరు చిన్నారావు. మేము మెంది గ్రామంలో ఉంటున్నాము. మా అబ్బాయిని విశాఖ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే వాళ్ళు కోచింగ్ అది బాగా ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఫస్ట్ టైంలోనే మా వాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోను జాబ్ కొట్టాడు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. హాయ్ అండి, మా అమ్మాయి పేరు అప్సానా. తిను ఇంటర్ అవ్వకముందు 9th నుంచి తను ఎయిర్ ఫోర్సెస్ అవ్వాలనే ఒక డ్రీమ్ ఉండేది. సో తన డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేది మేము పేరెంట్గా ఆలోచించాము, నేను తన డాడీ. సో తర్వాత ఇంటర్ అయ్యాక డిగ్రీతో పాటు మాకు డిఫెన్స్ అవ్వాలి తను అనేది మా కోరిక. సో ఇక్కడ మేము సెర్చ్ చేసామన్నమాట, ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది. మా ఫ్రెండ్ సర్కిల్స్లో నాకు తెలిసింది ఏంటంటే వైజాగ్లో డిఫెన్స్ అకాడమీ ఉంది, అక్కడికి వెళ్ళండి, డిగ్రీతో పాటు మీకు తను అనుకున్న గోల్ రీచ్ అవుతుంది అని చెప్పారు. సో మేము ఇక్కడికి వచ్చాము, అసలు జాయిన్ చేయాలని రాలేదు, జస్ట్ చూద్దాం, అసలు ఎంక్వైరీ చేద్దామని వచ్చాము. బట్ ప్రిన్సిపాల్ మేడం మాట్లాడే విధానం ఏదైనా కానివ్వండి మాకు బాగా నచ్చింది. బట్ మాకు నమ్మకం వచ్చింది ఇక్కడ మా అమ్మాయి ఉంటే తను మంచిగా రీచ్ అవుతుంది అని చెప్పి. సో మేము వచ్చి జాయిన్ చేసాము. తను మెంటల్గా ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు, ఎప్పుడు మమ్మల్ని వదిలి ఉండలేదు. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అందరూ తనని మంచిగా మోటివేట్ చేశారు, తనని స్ట్రాంగ్ చేశారు. సో తను అనుకున్నది తను రీచ్ అయ్యగలిగింది అంటే డిఫెన్స్ అకాడమీలో తను చదవడం వల్ల, ప్లస్ అన్ని ప్రాక్టికల్గా చేయడం వల్ల. సో నేను ప్రతి పేరెంట్కి ఏం చెప్తానంటే, మన పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ ఎలా కావాలో వాళ్ళ కోరికలు మనం తీర్చడం మన బాధ్యత. సో మనం ఎక్కడైనా కానీ సెర్చ్ చేసి మంచి ప్లేస్లో రీచ్ అయ్యేలా చేస్తే అదే మనకి ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాము. సో తిను ఇండియన్ ఆర్మీగా సెలెక్ట్ అయ్యింది అంటే యాజ్ ఎ పేరెంట్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే మంచిగా సజెస్ట్ చేస్తాను డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేయమని. థ్యాంక్ యూ సో మచ్.